స్వరూపమా యేసయ్యా, నీ ప్రేమకు సాక్షి నేనయ్యా. ప్రేమ స్వరూపమా యేసయ్యా, నీ ప్రేమకు సాక్షి నేనయ్యా. దేవుని దివ్యమైన సందేశానికి మనం వెళదాం. మీ హృదయాల్ని తెరుచుకోండి. దేవుడు మీ హృదయంలో ఆయన ప్రేమను కుమ్మరించబోతున్నాడు. ప్రైజ్ గాడ్. ఇది దేవుని ప్రేమ వాక్యం. ఆదికాండము 3వ అధ్యాయము 8, 9, 10. ఆదికాండము 3వ అధ్యాయము 8, 9, 10 ఒకసారి చదువుకుందామా? చెల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యలో దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను. ఏదెను తోటలో ఆదాము హవ్వ దేవుని యొక్క సహవాసముతో ఎంతో సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా జీవిస్తున్నారు. దేని గురించి దిగులు లేకుండా, భయం లేకుండా, ఆందోళన లేకుండా, భవిష్యత్తు గురించిన చింత లేకుండా వారు ఎంతో హ్యాపీగా ఆ దేవుని యొక్క సహవాసములో అనుక్షణాన్ని, ప్రతి దినాన్ని వారు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అంతవరకు వారికి దుఃఖం అంటే తెలియదు, భయం అంటే తెలియదు, సిగ్గు అంటే తెలియదు, ఆమె కన్నీళ్ళంటే తెలియదు. ఎంతో హ్యాపీగా, సంతోషంగా ఆ ఏదెను తోటలో దేవుని సహవాసములో వారు అనుక్షణాన్ని ఆనందిస్తున్నారు. ఎంతో సంతోషంగా జీవితాన్ని అనుభవిస్తూ ఉండినారు. వారి యొక్క సంతోష జీవితాన్ని చూచిన అపవాదికి వారి మీద కన్ను పడింది. వెళ్ళి వారిని మోసం చేశాడు. పాపం ఏదైనా తోటలో ప్రవేశించింది. సాయంకాలపు వేళ, చల్లటి పూట దేవుడు ఏదైనా తోటలోనికి ఎంటర్ అవుతున్నాడు. ఆయన స్వరము విని, లేక ఆయన చప్పుడు విని ఆదాము హవ్వలు చెట్ల మధ్యలో దాగుకున్నారు. దేవుని ఎదుటికి ఇప్పుడు వారు రాలేకపోయారు. ఆయన ఎప్పుడు వచ్చినా ఎంతో ఆశతో, ప్రేమతో, అనురాగంతో పరిగెత్తుకుని వచ్చేవారు. ఇప్పుడు మాత్రము ఆయన చప్పుడు వినగానే ఎక్కడో వెళ్ళి చెట్ల మధ్యలో దాక్కున్నారు. దేవుడు వచ్చాడు, వీరు కనిపించలేదు. ఆయన పిలుస్తున్నాడు, ఆదాము, ఆదాము, ఎక్కడున్నావు నాన్న? ఆదాము, ఎక్కడున్నావు నాన్న అని పిలుస్తున్నాడు. ప్రియులారా, అది ప్రేమ స్వరం. అది కోపంతో పిలిచిన స్వరము కాదు, అది ప్రేమ స్వరం. తప్పిపోయినా లేక దాక్కుని ఉన్న తన యొక్క ప్రియమైన బిడ్డను ఒక తండ్రి ఏ విధంగా పిలుస్తాడో ఆ విధంగా పిలిచిన ఓ ప్రేమ స్వరమే ఆ స్వరం. దేవుడు వారిని కోపంతో పిలవలేదు. ఏ ఆదాము, ఎక్కడ ఉన్నావు? పాపం చేసేసినావా? నేను చెప్పిన మాటను అతిక్రమించావు కదా, రారా ఇటు బయటికి, నీ తోలు తీస్తాంటాడు ఈరోజు అని ఆదామును కోపంతో పిలిచిన స్వరం కాదది. అది గద్దింపు స్వరం కాదు, అది ప్రేమ స్వరం. ఆదాము బిడ్డ, ఎక్కడున్నావు నాన్న? ఎక్కడున్నావు బిడ్డ? నా దగ్గరకు రా. ఆదాము చెప్పాడు. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకుంటుంది. అంతకుముందు ఎప్పుడు వచ్చి ఆయన పిలిచినా ఆయన స్వరం వినగానే పరిగెత్తుకుని వచ్చి ఆయన ముందు నిలబడే వ్యక్తి ఈరోజు ఆయన స్వరం వినగానే అతనిలో భయం వచ్చేసి, స్వరంలో ఎటువంటి మార్పు లేదు. ఎప్పటిలాగానే
అది ప్రేమ స్వరమే, అది ప్రేమ పిలుపే, అది ఒక తండ్రి యొక్క స్వరమే. కానీ ఆదాములో మార్పు వచ్చేసింది, పాపం ప్రవేశించింది. ఆదాము దేవుని దగ్గరకు, దేవుని ఎదుటికి రాలేకపోయాడు. ప్రభువా, నేను దిగంబరునిగా ఉన్నాను, నాకు బట్టలు లేదు, నీ ముందు నిలబడేదానికి నాకు సిగ్గుగా ఉంది, భయముగా ఉంది, అందుకే దాక్కుని ఉన్నాను. ప్రియులారా, దేవుడు వచ్చాడు, ఆదాము రాలేకపోయాడు. దేవుడు ఆదామును భయపెట్టలేదు, ఆయన ప్రేమతోనే పిలుస్తున్నాడు. కానీ పాపం మనిషిని దేవుని నుండి దూరం చేసేసింది. పాపం మనిషిని దేవుని నుండి దూరం చేసేసింది. కానీ మనిషి నుండి దేవుణ్ణి దూరం చేయలేదు. దేవుడు మనిషికి ఎప్పుడు దూరంగా లేదు, కానీ మనిషే దేవునికి దూరం అయిపోయాడు. కారణము పాపం. పాపము మనిషిని దేవుడి నుండి దూరం చేసేసింది. దేవుడు ఎప్పుడు మనిషిని ప్రేమిస్తూనే ఉన్నాడు. మనిషి పాపం చేసినా దేవుడు మనిషిని ప్రేమిస్తూనే ఉన్నాడు. కానీ పాపము మనిషిని దేవుడి నుండి దూరం చేసేసింది. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 ఇలా అంటుంది, మీ దోషములు మీ పాపములు అడ్డుగా వచ్చి ఆయన ముఖమును మీకు మరుగుపరిచింది. కానీ దేవుడెత్తి మనల్ని ఎప్పుడు చూస్తూనే ఉన్నాడు, ఎప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, పాపం దేవుని నుండి మనిషిని దూరం చేసింది, కానీ మనిషి నుండి దేవుణ్ణి దూరం చేయలేదు. దేవుడు ఎప్పుడు కూడా మనిషిని చూస్తూనే ఉన్నాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వాక్యము, కీర్తనలు 145:8 అంటుంది, దేవుడు ఎప్పుడు మనకు సమీపంగానే ఉన్నాడు. సమీపముగా ఉన్న ఇలాంటి దేవుడు మరొకరు లేదని బైబిల్ చెప్తుంది. వీళ్ళారా, దేవుడు ఎప్పుడు మనకు సమీపంగానే ఉన్నాడు, మనకు దగ్గరగానే ఉన్నాడు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 27 అంటుంది, ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండువాడు కాదు. దేవుడు ఎప్పుడు ఎవరికి దూరంగా ఉండువాడు కాదు, కానీ మనిషే దేవుడి నుండి దూరం అయిపోయాడు. మనిషి ఎంత దూరం వెళ్ళిపోయాడంటే, ఏదెను తోటలో దేవుని స్వరము వినిపించేంత దగ్గరలో, అంతటి దూరంలో మనిషి ఉన్నాడు. ఆ తర్వాత క్రమక్రమేణా లోకములో మనుషులు విస్తరించి పాపాలు పెరిగే కొద్దీ మనిషి దేవుడి నుండి దూరం అయిపోతూనే ఉన్నాడు. ఏదైనా తోటలో దేవుని స్వరము వినిపించేంత దగ్గరలో ఉన్న వ్యక్తి ఆ తర్వాత కలల ద్వారా, దర్శనాల ద్వారా, ప్రవక్తల ద్వారా, సృష్టి ద్వారా దేవుడు వారితో మాట్లాడవలసి వచ్చింది. అంటే దేవుడు మనిషితో డైరెక్ట్ గా మాట్లాడుతున్నా ఆ ఉన్నతమైన అనుభవం నుండి, భాగ్యము నుండి మనిషి కొద్దిగా దూరం అయిపోతూ ఉన్నాడు. కానీ ఏదో ఒక విధంగా మనుషులతో దేవుడు మాట్లాడాలని కోరుతున్నాడు. అందుకే కలల ద్వారా, దర్శనాల ద్వారా, ప్రవక్తల ద్వారా, ఇంకా ఈ సృష్టి ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ అంతకు ముందున్న అంత సాన్నిహిత్య బంధము లేకుండా పోయింది. 1 సమూయేలు 3:1 అంటుంది, దేవుని వాక్కు ప్రత్యక్షమగుట అరుదైపోయింది. దేవుని వాక్కు మనుషులకు ప్రత్యక్షమగుట అరుదైపోయింది. అంటే ఏమర్థము? మనిషి దేవుని స్వరము ఆయన మాట్లాడితే వినిపించలేనంత దూరానికి వెళ్ళిపోయినాడు. చివరికి మనిషి ఎంత దూరం వెళ్ళిపోయాడంటే దేవుడి నుండి దేవుడే కనిపించినంత దూరానికి వెళ్ళిపోయి దేవుడు లేదనేస్తున్నాడు. దేవుడే లేదు, ఇవన్నీ తనంతట తానుగా వచ్చింది, ఆకాశం భూమి ఇదంతా కూడా. మనిషికి దేవుడు మనిషే, వాడి యొక్క తెలివితేటలే అనే స్థితికి మనిషి దూరం అయిపోయాడు. మరికొందరైతే తమకిష్టమైన వస్తువులను, తమకిష్టమైన జంతువులను, జీవులను, ప్రాణులను దేవుని స్థానంలో పెట్టి ఇదే దేవుడని కొలవడం మొదలు పెట్టారు. అంటే తమకు ఏదైతే మేలు చేస్తుందో అవన్నీ దేవుడే అన్నట్టుగా మనిషి వాటి మీద ఆధారపడ్డాడు. అంటే వారి బుద్ధి శూన్యమైపోయింది, వారి జ్ఞానం అంధకారం అయిపోయింది. దేవుడే లేదని కొంతమంది,
ఇదే దేవుడని స్వరూపాలను జంతువులను మొక్కడం కొంతమంది అంటూ మనుషులు దేవుడి నుండి చాలా దూరం వెళ్ళిపోయారు. చివరికి దేవుడే తనను వెతికే వారు ఎవరైనా భూమి మీద ఉన్నారా అని పరిశీలించే స్థాయికి మనుషులు దేవునికి దూరం అయిపోయారు. కానీ వాక్యం చెబుతుంది, ఒక్కడైనను లేదు. దేవుని వెతికేవారు, యథార్థ హృదయముతో దేవుని వెతికేవారు ఒక్కరైనను లేదు. అందుకే మనుషులు మన దగ్గర నుండి చాలా దూరంగా వెళ్ళిపోతున్నారు. వారిని ఇలాగే వదిలేస్తే వారి పరిస్థితి ఏమిటని దేవుడు తన అనాది సంకల్పాన్ని అమలు చేయడానికి ప్రారంభించాడు. మనిషి చాలా దూరంగా వెళ్ళిపోయాడు కనుక నేను వారికి చాలా దగ్గరకు వెళ్తాను. లూకా 19:10 యేసు ప్రభు చెప్పారు, నశించిన దానిని వెదకి రక్షించుటకు నేను ఈ లోకానికి వచ్చాను. నశించిన వారిని, దేవుని నుండి దూరం అయిపోయిన వారిని వెదకి రక్షించి మరలా వారిని దేవుని దగ్గరకు చేర్చడానికే నేను ఈ లోకానికి వచ్చాను అన్నాడు. కొన్ని దినముల క్రితము మేము విజయపురం అనే ఒక ప్రాంతంలో ఒక ప్రార్థన పెట్టాం. అక్కడ ఒకప్పుడు దేవుని నమ్మి దేవునికి ఎంతో నమ్మకంగా బ్రతికి ఆ తర్వాత పరిస్థితుల ప్రభావం వలన లేక సాతాను వలన మోసం పోవడం వలన ఏమో గాని వారు దేవుని నుండి దూరం అయిపోయి ఒక నామకార్థమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. వారి మనసు నుండి, హృదయము నుండి దేవుని వెలుగు వెళ్ళిపోయి ఉన్నది. ఆ రోజు మేము ప్రార్థన పెట్టి వారికి వాక్యం చెప్తుండగా అయ్యగారు, అమ్మ వాళ్ళిద్దరూ కూడా మరలా తమను తాము దేవునికి సమర్పించుకున్నారు. ఆ సమర్పించుకునే క్రమంలో దాదాపు 15 నిమిషాలు అతను ఏడ్చాడు. భార్యాభర్తలు ఇద్దరు కన్నీళ్లు విడిచి ఏడ్చారు. వారు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఒక మాట అన్నారు, తండ్రి, మేము పడిపోయి ఉన్నామని తెలిసి మమ్మల్ని లేవనెత్తడానికి మా దగ్గరకు నువ్వు వచ్చినావా? మరలా మా దగ్గరకు వచ్చినావా నాయనా? నువ్వు అనుకునుంటే మమ్మల్ని విడిచిపెట్టేసి ఎవరినో ఒకరు చూసుకోవచ్చును. నువ్వు, నీకంత శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. మమ్మల్ని తోసేసి విసర్జించేసి ఇంకెవరినో నువ్వు ఎన్నుకొని వాడుకోవచ్చును. అయినా నువ్వు మరలా మమ్మల్ని వెతికి వచ్చినావా? మేము నీ దగ్గరకు రాలేకపోయినావని చెప్పి, మేము నీ దగ్గరకు, నీ చెంతకు రాలేకపోయినామని చెప్పి మమ్మల్ని వెతికి ఇంత దూరం వచ్చినావా నాయనా అని చెప్పి కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. తన జీవితాన్ని మరలా దేవునికి సమర్పించుకున్నాడు. ప్రియులారా, దారి తప్పిపోయిన మనలను, దేవుని నుండి దూరం అయిపోయిన మనలను మరలా దేవుని దగ్గరకు చేర్చడానికి కుమారుడైన దేవుడు నరవతారం ఎత్తి లోకానికి వచ్చాడు. దేవుడు మనిషి దగ్గరకు వచ్చాడు. ఆయన ఎంత దగ్గరకు వచ్చాడంటే ఇప్పుడు మనం ఆయన్ని తండ్రి అని పిలుస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మనము తండ్రి అని పిలుస్తూ ఉన్నాం. ఒకప్పుడు ఆయన ముందు వెళ్ళడానికే భయపడ్డాము. ఆమేన్. భయపడ్డాము. పాపము మనిషిని దేవుని నుండి దూరం చేసి దేవుణ్ణి ఒక భూతంగా చూపిస్తుంది. పాపము దేవుణ్ణి ఒక భూతంగా చూపిస్తుంది. అందుకే పాపం చేసిన మనిషి, పాపంలో జీవిస్తున్న మనిషి దేవుని దగ్గరకు రాలేడు. అందుకే దేవుడు మనిషి దగ్గరకు దిగి వచ్చాడు. అయ్యా, అమ్మా, నిన్ను వెతుక్కుంటూ యేసుక్రీస్తు నీ దగ్గరకే వచ్చాడు. దేవుడు మన దగ్గరకు వచ్చాడు. ఎంత దగ్గరకు వచ్చాడంటే మనల్ని ఆయన కుమారునిగా, కుమార్తెలుగా స్వీకరించుకున్నాడు. ఈరోజు మనం ఆయన్ని తండ్రి అని పిలుస్తూ ఉన్నాం. తండ్రి అనే బంధం ఒక కుటుంబానికి ఎంత దగ్గర బంధం. ఆమేన్. పేరు పరచలేని, విడదీయలేని ఒక గొప్ప బంధము ఒక బిడ్డకు, కుటుంబానికి తండ్రి అనే బంధం. దేవుడు అంత దగ్గరకు మన చెంతకు వచ్చాడు. ప్రేమ, ఇంకేం చెప్పాలి? సో మనిషి దేవునికి దూరమైనప్పుడు అతని కలిగిన నష్టాల్లో అతి భయంకరమైన ఇంకో నష్టం ఏమిటంటే, దేవునికి దూరం అవ్వడం వలన మనిషి తనను తానే పోగొట్టుకున్నాడు. తనను తానే పోగొట్టుకొని ఒక పశువులాగా, ఒక జంతువులాగా మారిపోయాడు. తన స్థాయి నుండి దిగిపోయాడు. తన స్థాయి నుండి దిగి
ఏమైపోయినాడు? ఒక జంతువులా ప్రవర్తించడం, క్రూరంగా మొరటగా ప్రవర్తించడం ప్రారంభించాడు. దాని పర్యవసనాలే తీవ్రవాదులు, ఒకరినొకరు చంపుకోవడము, యుద్ధాలు, రక్తపాతాలు, మానభంగాలు, దొంగతనాలు, డబ్బుల కోసము, ధనం కోసము చంపడాలు. ఇలా మనిషి హృదయము దినానికి ఏమైపోతా ఉంది? క్రూరంగా మారిపోతుంది, మొరటగా మారిపోతా ఉంది. కారణము, దేవుడి నుండి దూరం అయితే మనిషి జంతువులా మారిపోతాడు. దానికి కారణం ఏమిటంటే, ఈ జంతువులు మనిషి 6వ రోజే సృష్టించబడ్డారు. నేల యొక్క మట్టి నుండే సృష్టించబడ్డారు. కాబట్టి మనిషి దేవుడి నుండి దూరం అయిపోతే ఇంకా వాడు కూడా జంతువులా మారిపోతాడు. మనిషి స్పెషల్. ఎందుకు స్పెషల్? మనిషిలో ఉన్నది దేవుని యొక్క ఊపిరి, దేవుని యొక్క ఆత్మ. మనిషి ఇలా నేలతోనూ దేవునితోనూ కనెక్ట్ అయి ఉన్నాడు. శరీరము మట్టితో, భూమితో కనెక్ట్ అయి ఉంది. ఆత్మ దేవునితో కనెక్ట్ అయి ఉంది. సో దేవునితోనూ భూమితోనూ కనెక్ట్ అయిన ఒక సమ్మేళనమే మనిషి. ఎప్పుడు మనిషి దేవుని నుండి దూరం అయిపోతాడో ఇమీడియట్ గా అతడు జంతువులా మారిపోతాడు, మృగాల్లా మారిపోతాడు. ఆమేన్. దానికి ఎన్నో ఉదాహరణలు మన చుట్టూ మనము చూస్తూ ఉన్నాము, వింటూ ఉన్నాము. సో దేవునికి దూరం అయిపోవడం వలన మనిషి తనను తానే పోగొట్టుకున్నాడు. మనిషి తనలో తాను మానవతావాదాన్ని కోల్పోయాడు. మనిషిలో మనిషి లేకుండా పోయాడు. గొప్ప నాగరికతకు పుట్టినిల్లు అని గొప్పలు చెప్పుకునే గ్రీకు యొక్క ఏథెన్స్ నగరంలో డయోజనస్ అనే ఒక గ్రీకు తత్వవేత్త, ప్రాచీన తత్వవేత్త, మిట్ట మధ్యాహ్నం మండు టెండలో చేతిలో ఒక లాంతరు దీపాన్ని పట్టుకొని ఆ నగరం లోపలికి వస్తున్న వ్యాపారవేత్తలను, మనుషులను వారి దగ్గరికి వెళ్ళి ప్రతి మనిషి ముఖం మీద పెట్టి తేరి చూస్తాడు. ఎప్పుడు రాత్రులు కాదు, పగుళ్ళు తేరి చూసి ముఖాన్ని చిన్నబుచ్చుకుంటాడు. చూచిన వాళ్ళందరూ వాడొక పిచ్చోడు అన్నారు. కానీ అతను దేన్ని వెతుకుతున్నాడు? ఎవరిని వెతుకుతున్నాడు? అతడు అన్నాడు, నేను మనిషిని వెతుకుతున్నాను, నేను మనిషిని వెతుకుతున్నాను, నమ్మకమైన నిజమైన మనిషిని నేను వెతుకుతున్నాను. వెతికి 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 ఎవరిని కానరాక అతడు అలాగే మట్టిలో కలిసిపోయాడు. మనిషి తనలోనే తనను కోల్పోయినాడు. మనిషి కనిపించలేదు భూమి మీద. అందువల్లే తారబోయిన మనిషిని మరలా కనిపెట్టేదానికే దేవుడైన యేసుక్రీస్తు మనిషిగా ఈ లోకానికి వచ్చి వెతికాడు. ఆమేన్. నశించిన దానిని వెదకి రక్షించుటకు నేను ఈ లోకానికి వచ్చాను. వీలారా, ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మనము దేవునికి దూరం కావడం వలన దేవునికి ఎటువంటి నష్టము లేదు. గుర్తుపెట్టుకోండి, మనము దేవునికి దూరం కావడం వలన దేవునికి ఎటువంటి నష్టము లేదు. చూడండి, యోబు గ్రంథము 35వ అధ్యాయము 6వ వాక్యము నుండి. వాక్యం ఏమంటుందంటే, నరుడా, నువ్వు పాపం చేస్తే దేవునికి వచ్చిన నష్టం ఏమిటి? నువ్వు మంచిగా జీవిస్తే ఆయనకు వచ్చిన లాభం ఏమిటి? నువ్వు చెడిపోయినందువలన దేవునికి ఏమైనా మహిమ పోతుందా? లేక నువ్వు బాగుంటే మంచిగా జీవిస్తే ఆయనకి ఏమైనా పెద్ద కిరీటం ఏమైనా వస్తుందా? నువ్వు పాపం చేసిన వలన ఆయనకు వచ్చిన నష్టం ఏమీ లేదు. నువ్వు నీతిగా బతికితే ఆయనకు వచ్చిన లాభమేమీ లేదు. మరి ఎందుకు దేవుడు ఇంత ప్రయాసపడున్నాడు, ఇంత కష్టపడ్డాడు, సిలువలో ఎందుకు ప్రాణం పెట్టాడు, ఎందుకు వెతికి వచ్చి ఇంత ఘోరమైన మరణాన్ని రుచి చూశాడు? ఎందుకు? ప్రేమ. హల్లెలూయా. అదే అగాపే, దేవుని ప్రేమ. అది ప్రేమ. ఆయన ప్రేమించాడు అంతే. ఆయన అన్నాడు, నా ముద్దు బిడ్డ ఎఫ్రాయిము, నా ముద్దు బిడ్డ, నిన్ను ఎలా విడిచిపెట్టగలను, నిన్ను ఎలా మరువగలను? నేను మరువలేను. ఇది అగాపే. అగాపే అంటే దేవుని ప్రేమ, పవిత్రమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, మరువని ప్రేమ, విడువని ప్రేమ, ఎడబాయని ప్రేమ. ఆయన ప్రేమ. అందుకే మన పాపము నుండి విడుదల పొంది నీతియుక్తమైన జీవితం జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. నీ పాపం వలన నష్టం నీకే, దేవునికి ఎటువంటి నష్టము లేదు. ఆ నష్టము నీకు కలగకూడదనే ప్రేమతో ఆయన మనల్ని వెతుక్కుంటూ ఈ లోకానికి
దిగి వచ్చాడు. మనిషి పోగొట్టుకున్న ఆ మానవతావాదాన్ని తిరిగి ఇవ్వడానికే యేసు దేవుడు ఈ లోకానికి మనిషిగా వచ్చి సిలువలో ఘోరాతి ఘోరమైన మరణాన్ని అనుభవించాడు. దేవుడు ఏదైనా తోటలో పిలుస్తున్నాడు, ఆదాము నువ్వు ఎక్కడున్నావు నాన్న, రా నాన్న నా దగ్గరకు రా. ఆదాం అన్నాడు, నేను ఎదుటికి రాలేను, నీ ముందు నిలబడలేను. ఎందుకు ఎందుకు నాన్న? నాకు భయంగా ఉంది, నేను పాపం చేశాను, నీ ముఖం చూడ్డానికి భయంగా ఉంది నాకు. ఓహో అదా సంగతి, సరే ఆ భయాన్ని నేను తొలగిస్తాను, ఆ భయాన్ని నేనే తొలగిస్తాను. ఆ భయానికి కారణమైన పాపాన్ని, అడ్డుగోడను, నీకు నాకు మధ్య ఉన్న ఆ అడ్డుగోడను, ఆ అపరాధం అనే అడ్డుగోడను, పాపం అనే అడ్డుగోడను, భయాన్ని కలిగిస్తున్న పాపాన్ని నేను తీరుస్తాను, నేను తొలగిస్తాను. నువ్వు నా దగ్గరకు రావడానికి నీ పాపం అడ్డుగా ఉంది కదా, అందుకే నువ్వు భయపడుతున్నావు కదా. ఆదాము నాన్న నేనే నీ భయాన్ని తొలగిస్తానని చెప్పి యేసుక్రీస్తు వచ్చి దేవునికి మనకు మధ్య ఉన్న, లేక మనిషికి దేవునికి మధ్య ఉన్న ఆ అడ్డుగోడను తన రక్తము ద్వారా కరిగించి తొలగించాడు. చప్పట్లు కొట్టి యేసయ్యను మహిమపరుస్తూ చూడండి, కొలస్సీలకు 2వ అధ్యాయము 13 నుండి 15 వరకు చదివితే ఈ వాక్యం అంటుంది, మన మీద రుణముగాను మనకి విరోధముగాను ఉండిన మన అపరాధములను యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏం చేశాడు, సిలువలో పెట్టి ఆ అడ్డు గోడను తొలగించాడు. 2వ కొరింథీయులకు 5:19 అంటుంది, దేవునితో మనము ఇప్పుడు సమాధాన పడ్డాము. అనగా దేవునికి మనకు మధ్య ఉన్న దూరము తొలగిపోయింది, అడ్డు తొలగింది, తెర చినిగింది. చెప్పండి, అడ్డు తొలగింది, తెర చినిగింది. యేసుక్రీస్తు కల్వరి సిలువలో మరణించిన వేళ దేవాలయంలో ఉన్న అడ్డు తెర చినిగిపోయింది. పై నుండి కిందకి, కింద నుండి పైకి కాదు, పై నుండి కిందకి, కింద నుండి పైకి అంటే అది మనుషులు చింపేది, కానీ దేవుడే అడ్డు తెరను చింపాడు. కాబట్టి అడ్డు తెర దేవాలయంలో ఉన్న, అనగా అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉండిన మనుషులు దేవుని దగ్గరకు వెళ్ళడానికి అడ్డుగా ఉండిన అడ్డు తెరను యేసుక్రీస్తు కల్వరి సిలువలో మరణించిన వేళ దేవుడు దాన్ని చింపేశాడు. ఇప్పుడు ఎవరైనా దేవుని దగ్గరకు ధారాళంగా ధైర్యంగా వెళ్ళవచ్చు. హల్లెలూయా. ఈరోజు మనం దేవుని దగ్గర ధైర్యంగా వచ్చి ఉన్నాము, ఎక్కడైనా ఆయన తండ్రి అని పిలవగలుగుతున్నాము. ఆమేన్. ఈ సౌలభ్యం ఎలా దొరికింది మనకు, ఈ ఆశీర్వాదం ఎలా వచ్చింది? యేసుక్రీస్తు మనకు దేవునికి మధ్య ఉన్న అడ్డు గోడైన పాపాన్ని కల్వరి సిలువలో తన రక్తము ద్వారా కూల్చేశాడు. ఆమేన్. దాన్ని పడగొట్టేశాడు. అడ్డు తొలగింది, తెర చినిగింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 అంటుంది, కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు, మాట చెప్పండి, ధైర్యముతో, హల్లెలూయా, ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరేదము. ధైర్యముతో. ఆ రోజు ఆదాము చెప్పాడు, నాకు భయం వేస్తుంది, నీ దగ్గరకు రావడానికి నాకు భయం వేస్తుంది. ఎందుకు నాన్న? నేను పాపం చేసేసాను, నీ ఆజ్ఞను అతిక్రమించేశాను, నాకు నీ దగ్గరకు రావడానికి భయంగా ఉంది. ఓహో అదే కదా, ఆ భయాన్ని నేను తొలగిస్తాను. యేసుక్రీస్తు కల్వరి సిలువలో మరణించి ఆ భయాన్ని తొలగించాడు. ఇప్పుడు మనందరము ధైర్యంగా వచ్చి ఆయన సన్నిధిలో ఆయన తండ్రి అని పిలుస్తూ ఉన్నాం. యేసు ప్రభు మత్తయి సువార్త 27:45 చెప్తుంది, కల్వరి సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన ఇలా రోదించాడు. ఏమని? నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి, నన్నెందుకు చేయి విడిచావయ్యా? అది ఒక కుమారుని యొక్క ప్రేమ స్వరము, తండ్రి యొక్క సహవాసాన్ని కోరుకునే ఓ కుమారుని యొక్క ప్రేమ స్వరం. అది అంగలార్చాడు యేసు ప్రభు సిలువలో. నా దేవా, నా దేవా,
నన్నెందుకు చేయి విడిచావయ్యా? మరో మాటలో చెప్పాలంటే, డాడీ డాడీ నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఎక్కడున్నావు? ఆ 3 గంటల సేపు యేసు ప్రభు చీకట్లోనికి వెళ్ళాడు, నరకంలోనికి వెళ్ళాడు. ఆ నరకంలోనికి వెళ్ళిన తర్వాత ఆయనకు తండ్రి కనిపించలేదు, దేవుడు కనిపించలేదు. ఆ 3 గంటల సేపు తండ్రి యొక్క ఎడబాటును తట్టుకోలేక విలవిల్లాడిపోయాడు, విలవిల్లాడిపోయాడు. అందుకే ఆయన రోధిస్తున్నాడు, నాయనా నాయనా నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఎక్కడున్నావు? ఏదైనా తోటలో దేవుడు మనిషిని చూసి అడిగాడు, ఆదాము నువ్వు ఎక్కడున్నావు నాన్న? కల్వరి సిలువలో యేసు క్రీస్తు అనే మనిషి దేవుని చూసి అడిగాడు, దేవా దేవా నువ్వు ఎక్కడున్నావు? ఆమేన్. నువ్వు ఎక్కడున్నావు అనగా అర్థం ఏమిటి? మనిషి దేవుణ్ణి వెదకడం ప్రారంభమైంది. హల్లెలూయా. మనిషి దేవుని వెదకడం ప్రారంభించాడు, దేవుడు సంతోషించాడు. ప్రైజ్ గాడ్. సో మనిషిని దేవుని దగ్గరకు చేర్చింది కల్వరి సిలువ యాగం. పాపము ద్వారా దూరం అయిపోయిన మనుషులను దేవుని దగ్గరకు చేర్చింది యేసుక్రీస్తు యొక్క కల్వరి సిలువ యాగం. ఆయన వచ్చి మనల్ని ఎత్తుకుని వెళ్ళి తండ్రి చెంతకు, తండ్రి దగ్గరకు చేర్చాడు. కొన్ని రోజుల క్రితము నేను మా సహోదరుని ఇంట్లో కూర్చొని, వారి వాకిట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాను. ఉన్నట్టుండి అక్కడ ఆడుకుంటూ ఉన్న ఒక అబ్బాయి కింద పడిపోయాడు, మోకాలు దెబ్బ తగిలింది, భయంకరంగా ఏడుస్తున్నాడు. అక్కడ వీధి యొక్క చివరిలో నుండి వాళ్ళ అమ్మ పిలుస్తా ఉంది, రారా నాన్న రారా అని పిలుస్తా ఉంది. కానీ వీడు ఇంకా ఏడుస్తున్నాడు. ఎందుకంటే నువ్వు కొడతావు, ఆడికి వస్తే నువ్వు నన్ను కొడతావు అనేసి ఈ దెబ్బ ఒక పక్క నొప్పి, మరొక పక్క వెళితే అమ్మ పుడుతుందన్న భయంతో వాళ్ళ అమ్మ ఎంత పిలిచినా వాడు అస్సలు కాలు ముందుకేయలేదు. వాడు ఇదే మాట, నువ్వు కొడతావు నువ్వు కొడతావు అనేసి. ఎందుకంటే వాళ్ళ అమ్మ అక్కడికి పోవద్దురా అని చెప్పింది, వాళ్ళ అమ్మ అక్కడికి పోవద్దురా అని చెప్పింది. కానీ వాడు మాట వినకుండా ఏం చేశాడు? ఆమె మాటను అతిక్రమించాడు. అందువల్ల మనము అమ్మ మాటకు విరోధంగా వచ్చి ఇక్కడ దెబ్బలు పడ్డామే, ఇప్పుడు వెళితే అమ్మ పుడుతుంది అనే భయంతో వాడు ఇదే మాట అంటున్నాడు. వాళ్ళమ్మ పిలుస్తా ఉంది, నేను రాను, నువ్వు కొడతావు అని ఏడుస్తానే ఉన్నాడు. అప్పుడు మా సోదరుని యొక్క కూతురు ఇంటి నుండి బయటకు వచ్చి ఆ అబ్బాయిని అట్నే ఎత్తుకునింది, తన కౌగుట్లో హత్తుకొని, అమ్మ కొట్టదు నాన్న, అమ్మ కొట్టదు గాను ఏడవకు అని ఆ అబ్బాయిని బుజ్జగిస్తూ ఎత్తుకొని వెళ్ళి వాళ్ళ అమ్మ చెంతకు చేర్చింది. ఈ దృశ్యాన్ని చూడగానే మనకు పరలోకం ఓపెన్ అయిపోయింది. మనకు తెలుసు కదా, మనం చూసే ప్రతి దృశ్యంలో ఒక ఆత్మీయ సత్యాన్ని గ్రహిస్తాం. జ్ఞానం గలవాడు తన చుట్టూ జరుగుతున్న వాటి నుండి ఒక సత్యాన్ని నేర్చుకుంటాడు. వెంటనే నాకు ఆ సీను కల్వరి దర్శనాన్ని ఓపెన్ చేసేసి, కల్వరి సిలువలో ప్రియ సోదరుడా సహోదరి ఇదే జరిగింది. దేవుని మాటను అతిక్రమించి పాపం చేసి దేవునికి దూరం అయిపోయిన మనలను, అయ్యో ఆయన మాటకు విరోధంగా పాపం చేసామని భయపడి ఆయన దగ్గరకు వెళ్ళడానికి వణుకుతున్న మనలను దేవుని చెంతకు చేర్చడానికి మా సోదరుని కూతురు ఏ విధంగా ఆ అబ్బాయిని గాయాలతోనే ఎత్తుకునిందో ఆ విధంగా యేసయ్య వచ్చి మనల్ని పాపముతోనే ఎత్తుకున్నాడు. వాక్యం అంటుంది, మనం పాపులమై ఉండగానే ఆయన మన కొరకు సిలువలో మరణించెను. మనం పాపులమై ఉన్నప్పుడే, మనం పాపులుగా ఉన్నప్పుడే యేసుక్రీస్తు మనల్ని ఎత్తుకొని ఆ వెళ్ళే దారిలో దేవుని చెంతకు, తండ్రి చెంతకు చేర్చే ఆ దారిలో మన గాయాలంతా రక్తముతో కడిగి శుభ్రం చేసి బాగు చేసి తండ్రి దగ్గరకు తీసుకొని వెళ్ళి, ఆయనా నువ్వు ఇన్ని రోజులు వెతుకుతున్న నీ కుమారుడు ఇదిగో అని నిన్ను నన్ను యేసుక్రీస్తు దేవుని దగ్గరకు మనల్ని చేర్చాడు. హల్లెలూయా. ఏదైనా తోటలో విడిపోయిన బంధం, ఏదైనా తోటలో విడిపోయిన బంధం కల్వరి సిలువలో కలిసింది, కల్వరి సిలువలో కనెక్ట్ అయ్యింది. ఏదైనా తోటలో మనిషి పాపం చేసి ఆ చల్లని వాతావరణంలో పాపం చేసి దేవునికి దూరం అయ్యాడు. మండు టెండలో కల్వరి సిలువలో యేసుక్రీస్తు మన కొరకు మరణించి దేవునితో మనల్ని జతపరిచాడు, ఐక్యపరిచాడు,
సమాధానపరిచాడు. ఆయన వచ్చి ఆయన ప్రేమ స్వరాన్ని ప్రతి ఒక్కరికి చూపించాడు. ఆమేన్. పాపం దేవుని మనకు భూతంగా చూపించింది. దేవుడు భయంకరమైన వాడు, ఆయన నరికేస్తాడు, కొట్టేస్తాడు, నిన్ను చంపేస్తాడు అని పాపం దేవుణ్ణి మనకు క్రూరమైన వాడుగా, మొరటైన వాడుగా చూపించింది. అందుకే దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన నీకు తండ్రి, నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు తిరిగి ఆయన దగ్గరకు వస్తే నిన్ను ఆయన చేర్చుకుంటాడు. నిన్ను ఆయన కొట్టడు, తిట్టడు, నిన్ను శిక్షించడు. నువ్వు తిరిగి వస్తే ఆయన నిన్ను చేర్చుకుంటాడు అని తండ్రి యొక్క ప్రేమను చూపించడానికే యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆ రోజు ఫిలిప్పు అడిగాడు యేసయ్యను చూసి, ప్రభువా మాకు తండ్రిని చూపించుము, అదే చాలు అన్నాడు. యేసు చెప్పాడు, ఫిలిప్పు నన్ను చూడయ్యా, నన్ను చూడు, నా క్రియలు చూడు. నన్ను చూస్తే నువ్వు తండ్రిని చూసినట్టే. ఆమేన్. తండ్రి ఎలా ఉంటాడో, ఆయన ప్రేమ ఎలా ఉంటుందో, మీ పట్ల ఆయన హృదయం ఎంత కోరుకుంటుందో దాన్ని చూపించడానికి నేను వచ్చానయ్యా. నన్ను చూస్తే నువ్వు తండ్రిని చూసినట్టే, నువ్వు తండ్రిని చూసినట్టే. వీళ్ళారా, ఎంత ప్రేమ ఇది, ఎంత ప్రేమ ఇది. ఇది ప్రేమ స్వరము, ఇది కల్వరి స్వరం. ఆ రోజు ఏదైనా తోటలో ఆదాముకు మాత్రము వినిపించిన ఆ ప్రేమ స్వరము కల్వరి కొండలో, కల్వరి సిలువలో ఈ లోకానికే వినిపించింది ఆ స్వరం. నరుడా, నువ్వు ఎక్కడున్నావు నాన్న, నువ్వు ఎక్కడున్నావు నాన్న? కల్వరి సిలువ పైకి యేసు ఎక్కి దేవుని యొక్క తండ్రి యొక్క స్వరాన్ని ఈ లోకమంతా వినిపించాడు. ప్రతి మనిషికి వినిపించాడు. నేను ఆ స్వరమును వినే ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉన్నాం. ప్రైజ్ గాడ్. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఒకవేళ దేవుని మాటలను తప్పి దేవునికి విరోధంగా నువ్వు పాపంలో జీవిస్తున్నావేమో, దేవుని ఆజ్ఞను అతిక్రమించి నువ్వు పాపంలో ఉన్నావేమో, దేవుడు మరలా నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క ప్రేమ స్వరము, ఇది దేవుని యొక్క ప్రేమ పిలుపు. కనీసం ఇప్పుడైనా మారు మనసు పొందు, ఇప్పుడైనా సమర్పించుకో, దేవునికి అప్పగించుకో నీ జీవితాన్ని. దేవుని యొక్క ఈ ప్రేమ స్వరాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత వచ్చేది తీర్పు స్వరము. తీర్పు స్వరము. దేవుని ప్రేమ స్వరాన్ని, దేవుని యొక్క ప్రేమ పిలుపును నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత వచ్చేది తీర్పు స్వరము. అందుకే వాక్యం అంటుంది, ఇదే రక్షణ, నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం, ఇదే అనుకూలమైన సమయం. ఆ ప్రేమ స్వరాన్ని విని ఆయన దగ్గరకు మనందరం వచ్చి ఉన్నాం ఈరోజు. అందుకే ఆయనతో మనము తండ్రితో ఎంతో సహవాసం చేస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాం. దేవుని స్వరం మనకి ఇప్పుడు ఎంత దగ్గర అయిందంటే, వాక్యం చెప్పిన ఇంతకు ముందు దేవుని వాక్కు ప్రత్యక్షమగుట అరుదైపోయింది. కానీ ఇప్పుడు దేవుని వాక్కు మన చేతికే వచ్చేసింది. చెప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తాం. దేవుని స్వరము, ఇది దేవుని స్వరము, ఇది దేవుని స్వరము, ఇది దేవుని స్వరము మన దగ్గరకు వచ్చేసింది. చూడండి ఎంత దగ్గర ఉంది. హల్లెలూయా. నా హృదయానికి అత్తుకునేసింది, అంత దగ్గరలో ఉంది దేవుని యొక్క స్వరం ఇప్పుడు. ఆమేన్. నేను ప్రార్థిస్తాను, తండ్రి నీ స్వరము ఇంకా నాకు బాగా వినిపించేంత దగ్గరకు నేను రావాలయ్యా, నీ దగ్గరకు నన్ను ఇంకా 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 నీ దగ్గరకు చేర్చు. నువ్వు మాట్లాడితే నాకు స్పష్టంగా వినిపించాలి. నా కళల ద్వారా అంతా వద్దు, ఈ కళలు దర్శనాలంతా వద్దు. డైరెక్ట్ గా నీ యొక్క స్వరాన్ని నేను నీ వాక్యం నుండి వినాలి. నాకు అలాంటి ఒక ధన్యతను దయచి. సో కళలు, దర్శనాలు ఇవన్నీ మంచిదే, కానీ ఇంకా దానికి మించిన ఒక హై పొజిషన్ ఉంది, గొప్ప బంధం ఉంది. వాక్యం అంటుంది, దేవుడు మోషేతో ఒక స్నేహితునితో మాట్లాడినట్లు ముఖాముఖిగా మాట్లాడి అక్కడక్కడ ఒక శాంపుల్ ఇచ్చాడు దేవుడు. సో అలాంటి అనుభవాన్ని నాకు దయచేయి నాయనా అని ఆయన సహవాసంలో, ఆయన స్వరాన్ని వినడంలో ఇంకా ఎదగాలని కోరుకుంటూ ఉన్నాను. దేవుడు మాట్లాడితే ఆయన స్వరము
వినిపించేంత దగ్గరలో నువ్వు ఉన్నావా? నువ్వు దగ్గరలో ఉన్నావా? ఈ కల్వరి స్వరము నీకు వినిపిస్తా ఉందా? ఈ కల్వరి స్వరము నీకు వినిపిస్తా ఉందా? ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ వినిపించేలా దేవుడు ఆ స్వరాన్ని ఎత్తి కల్వరిలో పెట్టాడు. అక్కడి నుండి కల్వరి శిలువ నుండి యేసుక్రీస్తు ప్రతి ఒక్కరి 2 చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు, బిడ్డా నువ్వు ఎక్కడున్నావు, నా దగ్గరకు రా నాన్న అని పిలుస్తూ ఉన్నాడు. ఈ స్వరము నీకు వినిపిస్తుందా? నీకు వినిపిస్తుందా? ఈ ప్రేమ స్వరము నిన్ను మార్చకపోతే నిన్ను మార్చే స్వరము మరొకటి లేదు.